మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గూగుడు కులాయి స్వామి దర్శనానికి వచ్చామండి. ఇక్కడ ఈరోజు గురువారం అయినందున చాలామంది భక్తులు వచ్చారండి. ప్రతి గురువారము కూడా చాలామంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ గూగుడు ప్రదేశం అన్నమాట. ఇక్కడ చూడండి చాలా మంది వచ్చారు. ఈ రోజు పోస్టర్ రిలీజ్ అవుతా ఉంది. ఎందుకంటే ఈ నెలలో జరగబోయేటువంటి శ్రీ కులాయి స్వామి బ్రహ్మోత్సవాలకి క్యాలెండర్ ఈరోజు ఓపెన్ చేశారండి. ఈ నెల 27వ తారీఖు, జూన్ నెల 27వ తారీఖు నుంచి జూలై నెల 9వ తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఎవరైతే ఈ వీడియో మొదటిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరూ స్వామివారిని దర్శించుకోండి. చూడండి, దేవుడు కనపడుతున్నారు ప్రతి ఒక్కరు. గూగుడు కులాయి స్వామి వెలిచినటువంటి బావి వెళ్ళేటువంటి దారి ఇది. మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ బావి ఉంది. బావిని కూడా మనం చూద్దాము రండి. ఈ పల్లి వచ్చేసి గంగనపల్లి అంటాం. ఇక్కడ ఈ ప్లేస్ అంతా గంగనపల్లి విలేజ్ గ్రామం సంబంధించినటువంటి బావి. గూగుడు కులాయి స్వామి వారు వెలిచినటువంటి బావి ఇది. చూద్దాం. చూడండి, ఇదే అన్నమాట గూగుడు కులాయి స్వామి వారు తెలిసినటువంటి బావి ఇది. ఈ బావిలోనే గూగుడు కులాయి స్వామి వారు దొరికారంట. కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి బావి ఇది. చూస్తున్నారు కదా, ఇదే అండి చిన్న కులాయి స్వామి గారు దొరికినటువంటి బావి ఇది. ఈ బావిని ఎంతో పవిత్రంగా ప్రతి భక్తులు కూడా ఇక్కడ పవిత్రంగా చూస్తారు. మనకు చాలా పవిత్రమైనటువంటి బావి ఇది. ప్రతి ఒక్కరూ కూడా గూగుడుకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ ఈ బావిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఓకే, ఈరోజు సింగనమల ఎమ్మెల్యే అయినటువంటి బండారు శ్రావణి మేడం కూడా వచ్చారు. ఆమెను కూడా ఈరోజు మనం చూడడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా. ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీ కులాయి స్వామి బ్రహ్మోత్సవాలకి హాజరు కండి. ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ప్రార్థించి మీ కోరికలను తీర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.